సో ఎవరైనా పవర్ బిఐ డెవలపర్ కోర్స్ నేర్చుకుందామా లేదా అనే ఒక డౌట్ ఉన్న వాళ్ళైతే 100% నేర్చుకోవచ్చండి. బట్ ఏంటంటే ఎవరికైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కంపెనీస్ ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఎంట్రీ టైంలో క్యాండిడేట్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, రిపోర్ట్స్ జనరేట్ చేయగలుగుతున్నారా లేదా, యూజింగ్ పవర్ బిఐ ఆర్ సమ్ అదర్ ఎస్క్యూఎల్ క్వరీస్ ఆర్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయగలుగుతున్నారా లేదా, సో ఎన్ని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేశారు, ఇవన్నీ చెక్ చేస్తారండి. మరి కంపెనీస్ ఎక్కువగా పవర్ బిఐ డెవలపర్స్ నుండి ఎలాంటి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అంటే, పవర్ బిఐతో పాటు పవర్ బిఐ సర్వీసెస్ అండ్ డాక్స్ క్వరీస్ బాగా రాయాలని. డాక్స్ క్వరీస్ ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ అదేవిధంగా డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్, ఈటిల్ ప్రాసెస్, ఓకే, డేటా మోడలింగ్ అండ్ ఈటిల్ కాన్సెప్ట్స్, అండ్ అదేవిధంగా అజూర్ బేసిక్స్, అజూర్ నాలెడ్జ్ బేసిక్స్ అండ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇలాంటి ప్రొఫైల్ని మాత్రం ఎక్కువగా కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు ఆర్ ఎనీ కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నాయి. ఓన్లీ మీరు పవర్ బిఐ ఒక్కటే నేర్చుకున్నారంటే కొంచెం కష్టం అవుతుందండి ఆ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి అండ్ ఇంట్రెస్ట్ క్రాక్ చేయడానికి కూడా. సో అందుకే పవర్ బిఐ స్కిల్స్తో పాటు సీక్వల్, డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఈటీఎల్ కాన్సెప్ట్స్ అండ్ అదేవిధంగా ఏదైనా అజూర్ నాలెడ్జ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ లాగా నాలెడ్జ్ ఉంటే అది 100% జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీలో ఎంతమంది ఆల్రెడీ పవర్ బిఐ కోర్స్ నేర్చుకొని జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా సరే పవర్ బిఐ డెవలపర్స్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇమీడియట్గా అప్గ్రేడ్ చేసుకొని రెజ్యూమ్లో యాడ్ చేసుకొని జాబ్ ట్రయల్స్ చేయడం బెస్ట్ అండి.